ఈ రోజున మనం చూస్తే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం చేయమని చెప్పి పిలుపునివ్వటం జరిగింది. వెన్నుపోటు దినోత్సవం ఏంటి అంటే, సరే ఏంటి అని ప్రజలందరూ ఏంటి వెన్నుపోటు, దేనికోసం వెన్నుపోటు అని చెప్పి ప్రజలందరూ అసలు ఎందుకు ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు పెట్టాడు అని చెప్పి ప్రజలందరూ అసలు అర్థం కాక వాటిని చర్చించుకునే క్రమంలో మీడియాలు కానీ పత్రికలు కానీ టీవీ ఛానల్స్లో కానీ ఏం చెప్పినాయంటే, నిన్నటి రోజున ప్రజలందరూ 5 ఏళ్ల ఎన్నికలు వచ్చే క్రమంలో నిన్న ఎన్నికలకి కౌంటింగ్ జరిగి సంవత్సరం అయిన రోజు అన్నమాట. నిన్న జరిగిన ఎన్నికలకి 2024 ఎన్నికలకి కౌంటింగ్ జరిగి సంవత్సరం అయిన రోజు నిన్నటి రోజు అన్నమాట. ప్రజలు తీర్పునిచ్చిన రోజు దాన్ని. ఆ ప్రజా తీర్పుని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి చెప్పటం జరిగింది. వెన్నుపోటు ప్రజలు పొడిచారనే జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఏదో పథకాలు, నేను ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తాత, ప్రతి అవ్వ, ప్రతి మేనల్లుళ్ళు, మేనకోడళ్ళకి నేను డబ్బులు ఇచ్చాను ప్రభుత్వం ద్వారా అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రతి కులానికి, ప్రతి మతానికి. మరి దానికి ఆ డబ్బులు తీసుకున్న ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి వెనక నుంచి పొడిచారనే. వెన్నుపోటు అంటే వెనక నుంచి, వెన్ను భాగం వెనక ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడ పోటు గనక కత్తితో గనక పొడిస్తే దాన్ని వెన్నుపోటు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుకున్నట్టుగా ప్రజలు వెన్నుపోటు పొడిచారు, అందుకని వెన్నుపోటు దినోత్సవం ఇది ఎంత ప్రజలే నన్ను ఇట్లా వెన్నుపోటు పొడిచి నన్ను రాజకీయంగా ప్రస్థానంలో నుంచి నన్ను పొడిచి నన్ను హత్య చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి దాని పథకానికి పేరు పెట్టడం జరిగిందేమోనని చెప్పి మళ్ళా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎప్పుడైతే నిన్న మనం తీర్పిచ్చి అప్పటికే సంవత్సరం అయిపోయింది, కొత్త చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది అని చెప్పి అంటే దానికి వెన్నుపోటు అని ప్రజలు వెన్నుపోటు పొడిచారని జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం చేయమని చెప్పి ఆయన తన పార్టీ శ్రేణులకు పిలుపులు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.